ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీతో మాట్లాడటకు దేవుడు ఈ విలువైన అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. బైబిల్స్ ఉన్నవారు కీర్తనలు 125 అధ్యాయం తీయండి. చక్కటి మాటలు మనము ఈరోజు ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 1వ వచనం చూద్దాము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారంట నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. మరి మనకు ఆ నమ్మకము దేవుని పట్ల ఉందా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాము. ప్రతి ఒక్కరికి దేవుని పట్ల నమ్మకం ఉందా? అదేంటండి అలా అడుగుతున్నారు? ప్రతి ఒక్కరికి దేవుని మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు మరి మన జీవితంలోకి సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే, కష్టాలు రాగానే ఎందుకు భయపడుతున్నాము? ఆలోచించారా ఎప్పుడన్నా? సమస్యలు రాగానే, మరి మనకు ఏదైనా కష్టం రాగానే మనం ఎందుకు భయపడుతున్నాము? ఎందుకు తడబడుచున్నాము? స్థిరంగా ఉండట్లేదు ఎందుకు? మనము ఆలోచించండి. అంటే దేవుని మీద నమ్మకం లేనట్టే కదా. ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా భయపడరంట. హల్లెలూయా. నిజమే కదా. దేవుని మీద నమ్మకం ఉంచిన వారు ఆ విధంగా ఉంటారు. మరి మనం ఎందుకు సమస్యలు రాగానే భయపడుచున్నాము? మరి మనకి నమ్మకం ఉందా లేదా? అది మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మనకు దేవుని మీద నమ్మకం ఉందా లేదా? ఈ విషయాలు ఇవన్నీ ఆలోచిస్తే అర్థమవుతుంది మనకు దేవుని మీద నమ్మకం లేదు, మనం భయపడుచున్నాము కదా. కానీ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా ఆయన ఆజ్ఞ లేనిదైతే మన జీవితంలోకి రాదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది గమనిస్తే మనం ప్రతిదానికి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆయన ఆజ్ఞ ద్వారానే మన జీవితంలోనికి వస్తుంది. అయ్యో సమస్య వచ్చింది అని భయపడడం కాదు, ఆలోచించాలి. ఇది నా జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఆయన ఆజ్ఞ లేనిదైతే రాదు. మరి ఎందుకు వచ్చింది? ఆయన ద్వారానే వచ్చింది కదా, ఆయన ఆజ్ఞ ద్వారానే వచ్చింది. మరి దేవుడు దీని నుంచి నాకు ఏం నేర్పిస్తున్నాడు, ఏం నేర్చుకోమంటున్నాడు ఈ సమస్య ద్వారా? అదేవిధంగా ఈ సమస్య వచ్చినప్పుడు, దేవా ఈ సమస్య నుంచి నన్ను బయటకి లాగండి అని కాకుండా, ఈ సమస్య ద్వారా నేను ఏం నేర్చుకోవాలి యేసయ్యా? దీన్ని భరించే శక్తిని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ముఖ్యంగా ఓర్పును, సమాధానాన్ని ఇవ్వండి అని ప్రార్థించండి. భయపడకుండా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉండాలి. నా తండ్రి ఆజ్ఞ ద్వారానే ఇది నా జీవితంలోకి వచ్చింది కాబట్టి నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు మరి చింతిస్తున్నాను, ఆలోచిస్తున్నాను? ప్రతి ఒక్కరు గమనించాలి. సమస్య రాగానే దాన్ని నాకు దేవుడే దీన్ని ఇచ్చాడు కాబట్టి నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలో ఆయన నాకు తెలియజేస్తాడు. కాబట్టి నేను దీనికి భయపడను, దీనికి జడియను, నేను చింతింపను అని మనము అలా ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడైతే భయపడతామో ఇంకా సాతాను ఇంకా భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అపవాది మనం భయపడినప్పుడు వెంటనే మనలోకి వచ్చేస్తాడు. ఇంకా పక్కవారు, ఇతరులు ద్వారాలో వాళ్ళ లోపల కూడా వచ్చి మనల్ని ఇంకా రెచ్చగొడతాడు. నువ్వు దేవుని నమ్ముకుంటావు కదా, ప్రతిరోజు ప్రార్థిస్తావు కదా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తావు కదా, మరి పొద్దున్నే 4 గంటలు లేచి ప్రార్థిస్తావు కదా, వాక్యం చదువుతావు కదా,
మరి మంచి బిడ్డగా ఉంటున్నావు కదా, నీతిగా జీవిస్తున్నావు కదా, అయినను నీ జీవితంలో దేవుడు ఎందుకు సమస్యలు ఇస్తున్నాడు అని ప్రశ్నించేలాగా అపవాది పక్కవాడిని ప్రేరేపిస్తాడు. దానికి మనం ఏమవుతాం, ఆలోచిస్తాం, అరే కరెక్టే కదా, నేను చెప్పేది, నేను ఇంత మంచిగా ఉన్నా కూడా ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు అని మనం ఇంకా ఆలోచించి ఇంకా మనము అంటే అప్పుడే అర్థమైపోతుంది మనకు దేవుని మీద నమ్మకం లేదు. ఇక నీ పక్క వాళ్ళు చెప్పారు, నీ ఎదురు వాళ్ళు చెప్పారు అని మనం ఇంకా ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కానీ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేను ఏం తప్పు చేశానని నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తాం. కానీ అక్కడే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను దేవుని మీద నమ్మకంగా లేను. నమ్మకం ఉన్నవారు ఈ విధంగా ఆలోచించరు, ఈ విధంగా భయపడరు. ఇది ప్రతి క్రైస్తవ బిడ్డ గ్రహించాలి. ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించాలి. కాబట్టి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదైనా సరే మనం మాత్రము స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఆయన చెయ్యి విడవకూడదు. అలాంటి వారే కదలక నిత్యము నుంచి సియోను కొండ వలె ఉంటారంట, తడబడారంట అలాంటి వారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గ్రహించాలి. ప్రతి ఒక్కరూ మరి ఇది గ్రహిస్తే ఇంకెవ్వరూ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్యకు భయపడాల్సిన అవసరం ఉండదు. మనల్ని సృష్టించిన దేవుడు, ఆయనకు తెలియదా మనల్ని ఏ విధంగా పోషించాలో, ఏ విధంగా మనల్ని నడిపించాలో? ఆయన మనకి కష్టం ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? అనుకోడు. 100% అపవాది ద్వారానే మనకు శోధనలు వస్తూ ఉంటాయి. అపవాది వాళ్ళ మాటలు వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ప్రవేశించి కూడా మనల్ని అంటే ఈ విధంగా ప్రశ్నించేలాగా చేస్తాడు. నేను ఏ తప్పు చేయలేదు, నేను మంచిగా ఉన్నాను, చర్చికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నాను, అయినను నాకు సమస్యలు వస్తున్నాయి అని ఆ విధంగా సాతాను ప్రేరేపిస్తుంది అపవాది పక్కవారి లోపల ప్రవేశించి. కాబట్టి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడే చూసుకుంటాడు, దేవుడే దాని నుంచి నన్ను బయటకి తీసుకొస్తాడని నమ్మకం ఉన్నప్పుడు, మన ఎవరికైతే ఆ నమ్మకం ఉందో వారు ఈ విధంగా కదలక నిత్యం నుంచి సియోను కొండ వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మీ నమ్మకం, నా నమ్మకం ఏ విధంగా ఉందో ఆలోచించండి. మరి ఇకనైనా మనము ధైర్యంగా ఉందామా? సమస్యలకు భయపడదామా? సమస్యలు వచ్చినప్పుడు చింతిస్తామా? లేకపోతే నా తండ్రి చూసుకుంటాడు, నేను భరించలేని అయితే నా జీవితంలో అనుమతించడు దేవుడు, నేను ఎంత భరిస్తానో అంతే నాకు ఇస్తాడు, అంతకు మించి అయితే నాకు ఏ సమస్య నా దగ్గరికి తీసుకురాడు అని మనం గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన అనుమతి లేనిది ఏది మన దగ్గరికి రాదని అది కూడా మనం గ్రహించాలి. ఎప్పుడైతే వీటిని గ్రహిస్తామో అప్పుడు మనం ఏ సమస్యకు భయపడము, దేనికి చింతింపము. సాతాను ప్రేరేపించినా కూడా, సాతాన్ని మాటలు కూడా మనం లొంగిపోము. దాని మాటలకి మనం దేవుని నిలదీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు నమ్మకం ఉంది ఆయన మీద. ఆయన ఎలాగైనా నన్ను ఈ సమస్య నుంచి తీసేస్తా అంటే సమస్య నుంచి నన్ను తొలగిస్తాడు, బయటకు తీసుకొస్తాడు. ఎందుకంటే ఇది ఆయననే నాకు ఆయన అనుమతి లేకుండా నా దగ్గరికి రాలేదు అని ప్రతి క్రైస్తవ బిడ్డ గ్రహించాలి. ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించి ఇకనైనా వారి జీవితంలో వచ్చిన సమస్యలకు, కష్టాలకు, ఇబ్బందులకు భయపడకూడదని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఒక చిన్న లాజిక్ని ప్రతి ఒక్కరు గమనించాలని వేడుకొంచున్నాను. ఇచ్చిన చిన్న అవకాశం బట్టి, అదేవిధంగా మీరు విన్న ఈ యొక్క చిన్న మెసేజ్ విని మీ హృదయాలను మార్చుకొని మీ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్.